చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కాలంటే కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అది లేకే ఆ ముగ్గురు నేతలకు పదవులు అందని ద్రాక్షగా మారాయనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. దశల వారీగా ఉద్యమాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచారు. రాష్ట్ర సాధనలో కీ రోల్ పోషించారు. ఉద్యమ సమయమంతా బీఆర్ఎస్ కు అనుకూలంగా కేసీఆర్ వెంటే నడిచారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కోదండరాంకు ఎలాంటి పదవులు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కోదండరాంను రాజ్యసభకు పంపిస్తానని లేదంటే ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇస్తారని ఇలా రకరకాల ప్రచారం జరిగింది. కానీ అవేవి జరగలేదు. పైగా కేసీఆర్ కు కోదండరాం మధ్య గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టారు. రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేసింది. కోదండరాంను ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇక ప్రమాణమే ఆలస్యం అనుకున్నారంట. కానీ అంతలోనే హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్ఎస్ నేత శ్రవణ్ హైకోర్టులో సవాల్ చేశారు. ఇక గతంలో తాము వేసిన పిటిషన్పై విచారణ తేలే వరకు ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని పిటిషన్లు కోరారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు యథాతథి స్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో పదవి ఇలా వచ్చినట్టే వచ్చి అలా ఆగిపోయింది. వ్యక్తిగత హోదాలో ప్రజల కోసం పోరాడిన కోదండరాంను పదవి ఇప్పటికీ ఊరిస్తూనే ఉంది. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ని కూడా ఇంచుమించు ఇలాంటి దురదృష్టమే వెంటాడుతున్నట్లుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటు అద్దంకి దయాకర్ ఆశించారు. అక్కడ షాముల్ కు అధిష్టానం టికెట్ కేటాయించింది. ఆ సమయంలో ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు ఇస్తామని దయాకర్ కి హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ కు ఛాన్స్ ఇస్తారని అనుకున్నారు. కానీ చివరి సమీపంలో పార్టీ అధిష్టానం మరొకరికి ఛాన్స్ ఇచ్చింది. పదవి వచ్చినట్టే వచ్చి చేజారడంతో బాగానే డిసప్పాయింట్ అయ్యారు అద్దంకి. కాకపోతే తన కోసం పార్టీ మంచి పదవి ఇస్తుందేమోనని ఆశలు మాత్రం వదులుకోలేదన్నారు ఆయన. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ లో అందిస్తారు. విక్రాంత్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. మొత్తానికి ఇటు చూసుకున్నట్లయితే గత ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఇప్పటికే మరికాసపట్ల కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరోవైపు ఇటు గవర్నర్ కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీలకు మాత్రం అదృష్టం కలిసి రాలేదని చెప్పుకోవాలి. వీరికంటే ముందుగానే ప్రమాణ స్వీకారానికి సిద్ధమైనటువంటి కోదండరాం కావచ్చు, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవడంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాసోహ్ శ్రావణ్ కూడా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. మొత్తానికి ఇటు మొదటి నుంచి కూడా ఇటు ఏదైతే ఎన్నికలకు ముందు కూడా బేషరతుగా కూడా జనసమితికి సంబంధించి కూడా కోదండరాం తన పార్టీని కూడా ఏకపక్షంగా కూడా ఇటు మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎలాంటి బేషరతు లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడు. ఒక్క సీటు కూడా తీసుకోకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన పరిస్థితుల్లో కూడా పొత్తులో భాగంగా కూడా తనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్సీతో సీటుతో పాటు 2-3 కార్పొరేషన్లు ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా మొదట్లోనే ఇటు గవర్నర్ కోటాకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ప్రొఫెసర్ కోదండరాంకి ఇస్తూ కూడా ఇటు గవర్నర్కు కూడా పంపించడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ కూడా గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన నేపథ్యంలో కూడా కోదండరాం చివరి నిమిషంలో కూడా ఇటు మండలి చైర్మన్ నేతృత్వంలో కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే 2 రోజుల క్రితం. కానీ తనకు ఆరోగ్యం బాలేని కారణంగా కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కూడా ఈ రోజు 31వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా ఇటు కోదండరాం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయబోయే మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా వెంకట్ బలమూరి ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్, వీళ్ళ ముగ్గురిని కూడా ఇటు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాడు. మరి కాసేపట్లో కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే కానీ అనూహ్యంగా నిన్న మధ్యాహ్నం మాత్రం ఇటు కోర్టు తలుపులు తప్పాడు దాసోహ్ శ్రావణ్. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఏదైతే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ హాయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం
ఈ గవర్నర్ కోటా ఎప్పుడైతే ఖాళీ అయ్యాయో గవర్నర్ కోటాకు సంబంధించి గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీలుగా అభ్యర్థులుగా కూడా దాసో శ్రావణ్ అదేవిధంగా సత్యనారాయణ వీళ్ళిద్దరిని కూడా నామినేట్ చేయాలనేసి కూడా గవర్నర్కు ఫైల్ పంపిన పరిస్థితి. కానీ గవర్నర్ తమిళసై మాత్రం వాళ్ళిద్దరిని కూడా హోల్డ్లో పెట్టి రిజెక్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. దాన్ని సవాల్ చేస్తూ కూడా దాసో శ్రావణ్ కావచ్చు సత్యనారాయణ కావచ్చు వాళ్ళిద్దరూ కూడా హైకోర్టు మెట్లు ఎక్కారు. ఈ నేపథ్యంలో కూడా అది కేసు కూడా పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా కేసు పూర్తయ్యే వరకు కూడా కోదండరామ్ కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సిఫార్సు చేసినటువంటి కోదండరామ్ అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరిని కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలనేసి దాసో శ్రావణ్ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ సమయంలోనే కోర్టు కూడా వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండాలనేసి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది కోర్టు. ఈ నేపథ్యంలోనే కోదండరామ్కు మొండి చేయ లభించిందని చెప్పుకోవాలి. మొదటి వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం రావడంలో కావచ్చు ప్రొఫెసర్ కోదండరామ్ సేవలు మాత్రం మరవలేంది. అన్ని పార్టీలను కలిపి కూడా ఒక జేఏసీగా పొలిటికల్ జేఏసీ కూడా నామకరణం చేసి దాన్ని ముందుకు నుండి నడిపించడంలో కూడా కోదండరామ్ పాత్ర మరవలేంది. కానీ కోదండరామ్ చేసినటువంటి పోరాటం కావచ్చు, విద్యార్థులు నిరుద్యోగులు అన్ని పార్టీలు కలిసి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భంలో కూడా ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో టీఆర్ఎస్ పార్టీగా ఉండేది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి మొదట్లోనే ఇటు కోదండరామ్ కూడా టీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యాడు. టీఆర్ఎస్ పార్టీని మాత్రం విభేదించింది కోదండరామ్తో. ఈ నేపథ్యంలో తను సొంతంగా కూడా తెలంగాణ జనసమితి పేరుతో కూడా పార్టీ స్థాపించడం జరిగింది ప్రొఫెసర్ కోదండరామ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ వచ్చినా కానీ కోదండరామ్కు మాత్రం ఎలాంటి పదవి దక్కలేదు, ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పుకోవాలి కోదండరామ్కు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపించింది ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో సడన్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూడా ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాన్ని మాత్రం కోదండరామ్కు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన నేపథ్యంలో కూడా తనకు మరోసారి మాత్రం మొండి చేయి లభించిందని చెప్పుకోవాలి. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఎమ్మెల్సీలుగా తనను నామినేట్కు సంబంధించి ఏదైతే మంత్రిమండలి కూడా ఇటు గవర్నర్కు పంపిన పరిస్థితిలో కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకు రిజెక్ట్ చేశారో తెలపాలి, అప్పటి వరకు కూడా హోల్డ్లో పెట్టాలని దాసో శ్రావణ్ కావచ్చు సత్యనారాయణ కావచ్చు అప్పటి ఎమ్మెల్సీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితుల్లో కూడా వాళ్ళ నిర్ణయాన్ని ఏకీభవిస్తూ కూడా వచ్చే నెల 8వ తారీఖు తీర్పు ఉంటుంది, అప్పటి వరకు కూడా హోల్డ్లో పెట్టారు, అప్పటి వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయించొద్దు అనేసి కూడా జవాబు ఇచ్చిన పరిస్థితి ఉంది కోర్టు. ఈ నేపథ్యంలోనే కూడా కోదండరామ్కు మరోసారి కూడా మొండి చేయి లభించిందని చెప్పుకోవాలి. వచ్చే నెల 8వ తారీఖు మాత్రం మళ్ళీ కోదండరామ్ అదేవిధంగా అమీర్ అలీ ఖాన్కి సంబంధించిన ఏదైతే ఇటు గవర్నర్ కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ మాత్రం దానికి సంబంధించి ఒక స్పష్టత మాత్రం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటు దాసో శ్రావణ్ కుమార్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం వాస్తవానికి మొదటి నుంచి కూడా ఇటు ఉద్యమ నేత దాసో శ్రావణ్ కూడా ఉద్యమ నేత, అదేవిధంగా అనేక పార్టీలలో పనిచేశాడు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మొదటి నుంచి కూడా అప్పట్లో ప్రజారాజ్యం చిరంజీవి అభిమాని అయినందువల్ల ఇటు చిరంజీవితో కలిసి ప్రజారాజ్యం వైపు నడిచారు. ఎప్పుడైతే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో ఆ సమయంలో ఇటు కేసీఆర్కి దగ్గరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణకు సంబంధించి కేసీఆర్ వెంటే కూడా నడిచిన పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తనకు ఎమ్మెల్యే స్థానం ఆశించాడు. కానీ ఎమ్మెల్యే స్థానం ఇవ్వని నేపథ్యంలో కూడా టీఆర్ఎస్ పార్టీని విభేదించి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో 9 సంవత్సరాలు కూడా పార్టీకి సేవలు అందించాడు. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుందన్న సమాచారం లేకపోవడంతో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా తనకు అన్యాయం జరుగుతుందని వాస్తవానికి ఖైరతాబాద్ స్థానాన్ని లేదంటే జూబ్లీహిల్స్ స్థానాన్ని కూడా ఇటు దాసో శ్రావణ్ ఆశించాడు. కానీ తనకు కాకుండా వేరే వారికి టికెట్ ఇస్తున్నాడన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని కాదని కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీ వైపు దాసో శ్రావణ్ వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే ఇటు దాసో శ్రావణ్కు ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనందువల్ల బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినందువల్ల బీఆర్ఎస్ పార్టీలో చివరి నిమిషంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎప్పుడైతే ఖాళీ అయ్యాయో దానికి సంబంధించి ఇద్దరు పేర్లు దాసో శ్రావణ్ది అదేవిధంగా సత్యనారాయణ వీళ్ళిద్దరి పేర్లు కూడా సూచిస్తూ గవర్నర్కు పంపించడం జరిగింది. కానీ ఎప్పుడైతే గవర్నర్ కోటాకు సంబంధించి గవర్నరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి గవర్నర్ మాత్రం వీరు బీఆర్ఎస్ పార్టీ పంపినటువంటి ఈ దాసో శ్రావణ్ సత్యనారాయణ వీళ్ళిద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా అర్హులు కారు అనేసి కూడా క్యాన్సల్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ తమిళసై. ఈ నేపథ్యంలో కూడా దాసో శ్రావణ్కు దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ కాబోతున్నాడని సంతోషించిన కానీ ఆ సంతోషం మాత్రం ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలోనే దాసో శ్రావణ్ తనకు అన్యాయం జరిగిందనేసి కూడా కోర్టు తలుపులు తట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆ కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూడా దాసో శ్రావణ్కి మరోసారి
చుక్కెదురైందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే తనకు కాకుండా కూడా వేరే వారికి ఆ ఎమ్మెల్సీ స్థానం ఇస్తున్నారనే ఉద్దేశంతో, అదేవిధంగా తనకు ఎందుకు అన్యాయం జరిగింది, తనకు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది, నేను ఎందుకు అనర్హుడిని అనే ఉద్దేశంతో కూడా హైకోర్టు తలుపు తట్టాడు దాసోజు శ్రావణ్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు. ఈ నేపథ్యంలోనే దాసోజు శ్రావణ్కు ఫేవర్గా కాకుండా కూడా ఇటు ఎప్పుడైతే ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తన ప్లేస్ని కోదండరాంకి ఎప్పుడైతే ఇచ్చారో ఆ కోదండరాం ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలనేసి కూడా నిన్న మరి మధ్యంతరంగా కూడా మళ్ళీ మరోసారి కోర్టు మెట్లు ఎక్కిన సందర్భంలో కూడా 8వ తారీఖు వరకు కూడా ప్రమాణ స్వీకారాన్ని చేయకుండా ఉండాలనేసి మాత్రం కోదండరాంకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే మరోసారి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అద్దంకి దయాకర్ కూడా సేమ్ దాసోజు శ్రావణ్ కోదండరాంల పరిస్థితి. ఇతను కూడా మొదటి నుంచి కూడా ఉద్యమ నేత, అదేవిధంగా మాల సామాజికానికి చెందినవాడు, మాల మహానాడుకు సంబంధించిన జాతీయ అధ్యక్షుడు కూడా అద్దంకి దయాకర్. నిత్యం ఇటు సమస్యలపై గలమెత్తుతుంటాడు. 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన పైన కూడా విమర్శలు చేసి ప్రజల మనసు దోచుకున్నటువంటి నేత అద్దంకి దయాకర్. ఈ నేపథ్యంలో తనకు కూడా మొదటి నుంచి 2 సార్లు కూడా 2014, 2018 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి స్థానాన్ని మాత్రం కట్టబెట్టింది. కానీ కేవలం కొద్ది తేడాతో కూడా, కేవలం స్వల్ప తేడాతో కూడా 2 మార్లు కూడా ఇటు తుంగతుర్తి నుంచి కూడా ఓడిపోవడం జరిగింది అద్దంకి దయాకర్. ఆ తర్వాత రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తనకే టికెట్ రావాల్సి ఉండే, కానీ చివరి నిమిషంలో మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్, అదేవిధంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి అడుక్కున్నాడని ఒక పేరుంది. కానీ వాస్తవానికి అక్కడ మాదిగా మాలా సామాజిక వర్గాన్ని దృష్టిలో తీసుకొని 19 నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉంటే 18 నియోజకవర్గాలు కూడా మాలలకు 9 నియోజకవర్గాలు, మాదిగలకు 9 నియోజకవర్గాలు ఇచ్చిన సమయంలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది తెలంగాణలో అనేసి వారి నుంచి ఎదురీత వస్తుందనే నేపథ్యంలో కావచ్చు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సామెలకు అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది తుంగతుర్తి స్థానానికి సంబంధించి. అప్పట్లో రేపే నామినేషన్కు చివరి తేదీ అన్న నేపథ్యంలో కూడా ఈరోజు అర్ధరాత్రి మందుల సామేల పేరు వచ్చి అద్దంకి దయాకర్ పేరు అందులో లేకపోవడంతో కూడా కొంత నిరుత్సాహానికి గురయ్యాడు. ఆ తర్వాత కూడా అప్పట్లోనే స్వయంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అద్దంకి దయాకర్కు అసూరెన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే తగిన న్యాయం చేస్తానని కూడా అసూరెన్స్ ఇచ్చిన సందర్భం కనిపించింది. ఆ తర్వాత మాత్రం 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి గవర్నర్ కోటాకు సంబంధించిన 2 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన 2 ఎమ్మెల్సీలు, గవర్నర్ కోటాకు సంబంధించిన పక్కన పెడితే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీల విషయంలో కూడా మొదట మాత్రం అద్దంకి దయాకర్, అదేవిధంగా ఎన్ఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ ఇద్దరు పేర్లు ఉండే. కానీ బీసీ నేతలు అందరూ కలిసి ఖచ్చితంగా బీసీలకు ఉండాలి, పీసీసీగా అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా రెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా బీసీలకు స్థానం కల్పించాలనే ఉద్దేశంతో అనూహ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని ఎమ్మెల్సీ స్థానానికి తీసుకొచ్చి అద్దంకి దయాకర్ మాత్రం అక్కడ కూడా నష్టపోయాడు. చూడాలి మరి రాబోయే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కూడా అద్దంకి దయాకర్ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసి ముందుండి పోరాడి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో కీలక పాత్రగా పోషించినటువంటి అద్దంకి దయాకర్ కావచ్చు, కోదండరాం కావచ్చు, అదేవిధంగా దాసోజు శ్రావణ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురికి కూడా ఇంతవరకు పదవులు దక్కలేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్. నల్గొండ జిల్లాకు చెందిన నేత, తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ దాసోజు శ్రవణ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. పార్టీ పదవి ఏదైనా దానికి వన్నె తెచ్చే నేత. వ్యక్తిగా సబ్జెక్టుపై గ్రిప్ ఉన్న మేధావిగా పేరుంది. మంచి వాక్చాతుర్యం, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం, మీడియా డిబేట్లో పార్టీ గలం వినిపించే వారిలో దాసోజు ముందు వరుసలో ఉంటారు. ప్రజారాజ్యం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో పనిచేసిన శ్రవణ్ తిరిగి బీఆర్ఎస్లో చేరికతో ఎమ్మెల్సీ అవకాశం అందిపుచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, బీఆర్ఎస్ తరపున ఆపెక్స్ సీరియస్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో ఫుల్ ఖుషి అయ్యారాయన. ఆయన గవర్నర్ కోటా కింద ప్రతిపాదించిన శ్రవణ్ను తమిళిసై తిరస్కరించారు. సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సమాజ సేవ రంగాల్లో అనుభవం లేదని శ్రవణ్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి నోచుకున్నపోయారాయన శ్రవణ్. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చట్టసభలో ప్రాతినిధ్యం దక్కాలంటే కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలనేది ఒక 3 నేతలను చూసి అర్థమవుతుంది. దాంట్లో ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరాం గారు, అలాగే దాసోజు శ్రావణ్, అలాగే మరొక నేత వీళ్ళందరూ కూడా
సో ఒక్కొక్కరుగా కూడా దాదాపు పదవి దగ్గరకు వచ్చి కూడా పూర్తిగా వాళ్ళకు నోటికాడు కూడిపోయినట్టుగా అనేటువంటి సామెత ఏదైతుందో అలాగా వాళ్ళ పదవులు కూడా వచ్చినట్టే వచ్చి అలా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు ఉద్యమ సమయంలో కోదండరామ్ రెడ్డి క్రియాశీలకంగా చాలా వరకు కూడా వివరించిన నేపథ్యం, ఉద్యమంలో చాలా మంది స్ఫూర్తిని కూడా వ్యక్తి ఆయన. అలాగే పొలిటికల్ జేడీసీ కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక తాటి గురించి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కోదండరామ్. అదే దశల వారీగా ఉద్యమాలు చేసినటువంటి కేంద్రంపై ఒత్తిడి పెట్టారు. రాష్ట్ర సాధనలో కూడా కీ రోల్ పోషించారు కోదండరామ్. అయితే ఉద్యమ సమయంలో కూడా బీఆర్ఎస్ అనుకూలంగా పెట్టారు. కేసీఆర్ వెంటే నడిచారు. కేసీఆర్ కు సలహాలు సూచనలు ఇస్తూ ఉద్యమం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఢిల్లీ మెడలు ఎలా వంచాలి, రాష్ట్రాన్ని ఎలా దక్కించుకోవాలి అనేటువంటి ఒకవైపు ఆ సమైక్య పాలనలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ ఒకవైపు దాదాపు అప్పుడు చేసినటువంటి చర్యలకు భిన్నంగా ఇటు విద్యార్థులకు అలాగూ అటు కేసీఆర్ కు పూర్తిగా వెనక ఉండి దానికి ఒక క్రియాశీలకమైన పాత్ర అయితే ఉద్యమంలో పాల్పొంచారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఉంటే నడిచారు కనుక కేసీఆర్ కూడా గుర్తించారు అని చెప్పారు. కానీ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ మాట ఏర్పడాలి కోదండరామ్ ఇలాంటి పదవులు కూడా దక్కకపోవడం అందరినీ కూడా ఆశ్చర్యం చేస్తుంది. అయితే ఇద్దరి మధ్య కోదండరామ్ కూడా ఇద్దరి మధ్య గ్యాప్ కూడా ఏర్పడిన పరిస్థితి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మొదట కోదండరామ్ రాజ్యసభ పంపించాలనుకున్నారు, లేదా ఎమ్మెల్సీగా చేసి అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రులు కూడా ఇస్తారు, అలాగే గౌరవిస్తారు అనేది ఉద్యమకారులకు గౌరవం దక్కుతుంది అనేటువంటి దాదాపు ఊహలున్నాయి. కానీ ఏమి కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా కూడా దాదాపు ఊహించిన దానికన్నా భిన్నంగా ఇటు కేసీఆర్ కు అటు కోదండరామ్కు పూర్తిగా గ్యాప్ అయితే వచ్చిన నేపథ్యం కనిపించింది. ఇక తర్వాత ఆయన తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టే సమయంలో కూడా అనేక అడ్డంకులు ఎదుర్కొన్న నేపథ్యం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఓటు చేర్చడానికి ఇటు కేసీఆర్ పార్టీ పెట్టించారని ఆయన చెప్పిన దాదాపు అనేక విమర్శలు చేశాక కూడా ఆయన తన స్టాండ్ పైన నిలబడ్డారు. అనేక మందిని కూడా తన వెంట పెట్టుకొని ఒక గుర్తిపై వేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఇవన్నీ నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మరి ఉద్యమకారుడు అయినటువంటి కోదండరామ్ కు సరైన గుర్తింపు వస్తుందని భావించారు. రీసెంట్ గా మొత్తంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేయడం, తర్వాత కోదండరామ్ ను ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించడం చేయడం, ఇక ప్రమాదకరం ఆలస్యం అనుకున్నారంట. కానీ అంతలోనే మొత్తం హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు అయినటువంటి పిటిషన్ ను మొత్తంగా ట్విస్ట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎమ్మెల్సీ నియామకం కూడా బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. తను గతంలో సత్యనారాయణ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళు గవర్నర్ చేసిన నేపథ్యం అప్పుడు మాకు రాని ఇంకా మరి ఏ కోదంలో ఇచ్చారనేటువంటి తను కొన్ని అంశాలను క్రోడీకరించి ఆయన హైకోర్టులో పిటిషన్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ అది ఉన్న నేపథ్యంలో మొత్తంగా కూడా కోర్టులో పెండింగ్ ఉన్నా కూడా మరి ఎలా ఇస్తారన్నటువంటి జాతీయంతో మొత్తంగా కోదండరామ్ మరోసారి పదవి వచ్చినా ఇస్తున్నారన్న నేపథ్యంలో ఇచ్చినప్పటికీ కూడా తను అందుకోలేకపోయిన పరిస్థితి ఉన్నది. సో గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలే వరకు కూడా ఎమ్మెల్సీ నియామకం పూర్తిగా ఆపివేయాలని పిటిషన్ లో దాచుతామని కోరుకున్నారు. పిటిషన్ పై విచారణ జరిగినటువంటి హైకోర్టు మొత్తం కూడా ఇలాంటి కూడా కొనసాగించాలి అని ఇలాంటి నియామకాలు ఇలాంటివి సమస్యలు ఆపాయాలి అనేటువంటి పరిస్థితి కోర్టు చెప్పిన నేపథ్యంలో సో కోదండరామ్ సార్కు పదవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందని అలా ఆగిపోయిందని మాత్రం చెప్పొచ్చు. ఇక వ్యక్తిగత హోదాలో ప్రజల కోసం పోరాడినటువంటి కోదండరామ్ పదవి ఇప్పటికి కూడా ఊరిస్తూనే ఉంది. ఇంకా ఇది ఎంతవరకు పాపం ఆయన వస్తుందో అనేటువంటి సోషల్ మీడియాలో ఆయనకు పాపం కోదండరామ్ సార్ అనేటట్టుగా దాదాపు ఆయనకు సానుభూతి ఎక్కువ చెప్తుంది. ఇక మరో నేత కూడా ఉన్నాడు, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా ఇదే ఇచ్చిమెచ్చు ఇలాంటి దృశ్యమే ఇటు కోదండరామ్ సార్కి ఎదురైనటువంటి ఇటు దాల్చిన నేపథ్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతూరు సీటు అద్దంకి దయాకర్ ఆశించారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి షామీల్ కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో తాను ఎలాంటి అలకలు కానీ పార్టీని విమర్శించడం కానీ చేయకుండా అక్కడ ఉన్నటువంటి షామీల్ కు పూర్తిగా సహకరించారు. మొత్తానికి ఆ షామీల్ గెలిపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి కాంగ్రెస్ దాదాపు చేసినటువంటి అద్దెకి దయాకర్ చేసినటువంటి పనికి అందరూ కూడా శబాష్ అన్నట్టు పెంచుకున్నారు. దాదాపు అందరికీ మనల్ని కూడా పొందిన వ్యక్తి. తర్వాత ఆయన ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ ఛాన్స్ ఇస్తారని అనుకున్న నేపథ్యం. కానీ చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం మరొకరికి ఛాన్స్ ఇచ్చింది. పదవి వచ్చినట్టే వచ్చి చేయడంతో బాగానే ఆయన డిసప్పాయింట్ అయ్యారు. అధ్యక్ష కాకపోతే తనకు పార్టీ మంచి పదవి ఇస్తుందన్న ఆశ మాత్రం ఇంకా వదులుకోలేరు. అలాగే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పార్టీ కట్టుబడి ఉన్నారు, పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు శ్రవణ్ నల్గొండ చెందినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త, అలాగే విద్యావేత్త, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ గా కూడా దాదాపు శ్రవణ్ అన్నాడు. ఇలా పార్టీ పదవి దానికి పొందించే నేతగా కూడా కొత్తగా అన్ని దాదాపు ఏ పార్టీలోనూ కూడా
ఇప్పటికీ ఆయన ప్రజారాజ్యం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తిరిగి మరి బీఆర్ఎస్ చేరడం, ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా వాక్చాతుర్యం, ప్రతిపక్షాలను కౌంటర్ ఇవ్వడం, మీడియా అధిపెట్టిన పార్టీ గెలిపించే అటువంటి స్థాయి దాచుకోవాలనుకున్న నేపథ్యం. సో ఆయనకున్న స్కిల్ అది మొత్తం కూడా. మొత్తం ఆ ప్రజారాజ్య పార్టీలో కూడా వ్యవసాయ పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఆయన ఉన్న నేపథ్యం, అధికార ప్రతినిధిగా పనిచేసిన నేపథ్యం కూడా ఆయనకుంది. తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, బీఆర్ఎస్ తరఫున అఫెక్స్ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా కూడా పనిచేశారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో దాదాపు ఆయన ఆనందపడ్డాడు. ఇన్ని సంవత్సరాలకు తను కోరుకున్నటువంటి పదవి పార్టీ గుర్తించి ఇచ్చిందని. కానీ అంతలో గవర్నర్ కోట మీద ప్రదర్శించిన సభలను గవర్నర్ తమిళసై తిరస్కరించడం, ఇటు సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సామాజిక సేవ రంగాల్లో అనుభవం లేదని సాధోశ్రమణ అభ్యర్థులను తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్సీ పదవి కూడా తనకు నోచుకోకుండా పోయింది. సో ఇలా దాదాపు ఈ 3-4 నేతలంతా కూడా పదవులు ఎక్కడి వరకు వచ్చి కూడా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా పార్టీని మాత్రం వీడకుండా ఇంకా ప్రయత్నాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి మరి ఎవరెవరికి ఏ పదవులు వస్తాయి, మరి ఎవరెవరు ఉద్యమకారులు అయితే గుర్తించడానికి ఆ పార్టీలు అయితే ప్రయత్నం చేసే నేపథ్యం. కాస్త లేట్ అయినా సరే ఇటు దాచుకోవాలను బీఆర్ఎస్ పార్టీ గుర్తించడం, పార్టీ అధికారం రాగానే ఇటు కోదండరాం గుర్తించడం, కాంగ్రెస్ గుర్తించడం, ఉద్యమకారులకైతే గుర్తించడం, మరి పదవులు మాత్రం ఇలా పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.